sides, 7 years one. ఇది 3 bedroom. ఇది కూడా 6 feet. మధ్యలో గ్యాప్. ఇది నాన్ సైడ్. ఆపోజిట్ అంటే సేమ్ ఇలాగే. మీద కూడా కవర్ అవుతుంది. తర్వాత అది చూద్దాం. 3 bed. ఈ 3 bed. ఇది ఓపెన్. तो पूछो आता है ठीक है ये तो हां कितना है కాన్సెప్ట్ అయితే ఈచ్ ఒక్కొక్కటి 35,000 ఎక్స్ట్రా విజయకుమార్ అని బ్లాగర్ డెవలపర్ల బ్లాగర్ 2 సార్లు 3 సార్లు కొట్టింది. ఈ వాసనే చూస్తే అయిపోయింది అక్కడ ఈ విజయకుమార్తో సహా మొత్తం విజయకుమార్ ఏం మొత్తం కదా సార్ విజయకుమార్ మన పిల్లలే మొత్తం కాదు ఈయన కూడా పడతాయి వచ్చిన విషయం ఎంత జాగ్రత్తగా కట్టించారంటే అంత జాగ్రత్త కట్టించారు. ఇది కరెక్ట్గా రాకపోతే జాయింటింగ్కి చేయించారు కంప్లీట్ రిజల్ట్ మార్చారు. Impact
సైడ్ పక్కన గ్యాప్. మనకి ఇచ్చినట్లు కూడా సేమ్ ఇదే డిస్టెన్స్ మధ్యలో ఫ్లాట్ టు ఫ్లాట్ ఆడుకున్నాను. అది కూడా ఫ్లాట్ అట్లా పైన కవర్ అంటే అసలు గోడ గుళ్ళు ఇంట్లో ఉన్నాయి కాన్సెప్టెన్స్ అన్ని తీసి ఉంటాయి. పుట్టింగ్ మాత్రం భారీగా వేశారు. అన్నీ అలాగే చేశారు. రాజు కూడా బాగానే చిన్నది కదండి అంత అవసరం లేదు అసలు. మధ్యలో రాడ్స్ తగ్గించారు. 20 mm అంటే ఎగ్జాక్ట్ 20 mm వేస్తున్నారు. 16 అంటే ఎగ్జాక్ట్ 16 వాడుతున్నారు. మనకేం తెలుసు పుట్టిందంటే కింద వేస్తున్నారు కదా సిమెంట్ దాన్ని పుట్టింగ్ ఫిట్టింగ్ అంటే కిందన ఇది నిలబడాలి కదా. 5 అంతస్తుల కిందన ఎట్లా నిలబడుతుంది? కిందన పోయిలో అయ్యే పాద బాగా ఎక్కువ వేయాలి. పాదాలు లగనమంటాం. మనం ఎలా నిలబడుతున్నాం ఇక్కడ? మన గ్రావిటీ మన ఫుట్ మీద ఉంటుంది కదా. ఎందుకు మన ఫుట్ ఇలాగ ఇచ్చాడు? అదే మేకలాగా ఇచ్చాడు అనుకో. ఇలాగా మనం 4 కాళ్ళు ఉండాల్సి వచ్చింది కదా. 2 కాళ్ళతో నిలబడిపోతున్నాం. అట్లా బాగా నిలబడడానికి అది పెద్దది ఇచ్చాడు. బాగుంది ఎగ్జాంపుల్. కాదండి ఎంత అడిగిందండి చెప్పాలి. ఇంట్రెస్ట్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ పోద్ది. నుంచి అతను అట్నుంచి రావచ్చు కదా ఒకసారి. ఒకసారి